ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, పాపం ఒక ఎర. అది మనల్ని ఆకర్షిస్తుంది. మనల్ని ఆ ఉచ్చులోకి దింపుద్ది. మనం దాంట్లోకి వెళ్ళగానే అది మనల్ని భక్షించేస్తుంది. మన జీవితాలను నాశనం చేస్తుంది. అందుని బట్టి పాపం విషయంలో జాగ్రత్త పడండి. ఇదిగో ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే మీకు వచ్చిన సాదృశ్యం చెప్తాను. అమెరికాలోని మంచినీటి సరస్సులో యాలిగేటర్ స్నాపింగ్ టర్టిల్స్ ఉంటాయి. ఇవి దాదాపుగా 110 కేజీలు బరువు ఉంటాయి. వీటి నాలుగు చివర ఒక చిన్న ఎర్ర ఉన్నట్టుగా ఉంటాయి. అందుని బట్టి ఇవి నీటి లోపల అడుగు భాగంలో ఉండి తమ నాలుకని బయటికి పెట్టి ఇలా ఆడిస్తూ ఉంటాయి. అవి అచ్చంగా ఒక ఎర్ర నీటిలో తేలుతున్నట్టుగా ఉంటుంది. ఆ తాబేలు ఆ విధంగా నోరు తెరిచి తన నాలుక బయట పెట్టింది అనే విషయాన్ని చేపలు గ్రహించక అక్కడేదో ఎర్ర ఉందేమో దాన్ని తినేద్దామని చెప్పి వచ్చి ఆ నాలుకను పట్టుకుంటాయి. అవి అలా పట్టినలేవో వెంటనే ఈ తాబేలు తన నోరు మోస్తే దాన్ని బట్టి వెంటనే ఆ చేపను తనకు ఆహారంగా చేసుకుంటుంది. సాతాను కూడా అంతే. వాడు మనల్ని పట్టడానికి పాపమనే ఎర్రను ఉంచుతాడు. ఇదిగో ఎర్రను చూసిన మనం అనుకుంటాం మన జీవితం భలే మంచి జాక్పాట్ దొరికింది, ఇదిగో ఇక్కడ మనం ఆనందిద్దాం, దీన్ని బట్టి కొద్దిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఆ ఎర్రను పట్టుకుంటాం. ఇదిగో ఎర్ర సాతాను వేసిన చిక్కుముడి. మనం దాంట్లో పడతాం, వాడు మనం బంధిస్తాడు, మనం వాడికి దాసులం అయిపోతాం. అందుని బట్టి ఈరోజు మీలో ఎవరైనా ఏదైనా చేయకుండా పని చేస్తూ ఉన్నారా, ఇదిగో ఇది చేయకూడదు అని మీకు తెలుసు కూడా, దీన్ని బట్టి నాకు ఆనందం వస్తుంది, దీంట్లో నేను ఎంటర్టైన్ అవుతున్నాను, సో ఇది జరిగినా సరే ఏం కాదు కదా అనుకుంటున్నారా? అయితే వినండి, అది మిమ్మల్ని బంధించగలదు, అది మీకు వ్యసనం కాగలదు, అది మిమ్మల్ని మీరు విడిపించుకోలేనంతగా మిమ్మల్ని బంధించి పెట్టగలదు. అందుని బట్టి ఈరోజు విడిచిపెట్టండి, దేవుని దగ్గరికి రండి. దేవా, పలానా విషయంలో నేను పడిపోయాను, నాకు సహాయం చేయండి అడగండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని పైకి లేపుతాడు. దేవుడు మీకు మరలా అవకాశం ఇస్తాడు. మరి ఎందుకని ఈరోజు దేవుని దగ్గరికి రాకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.